పింక్ కానీ ఫ్రూట్స్ కానీ అసలు చూస్తుంటేనే చాలా బాగుందండి. తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. కొంచెం ఎలా తిక్కో క్రీమీ లాగా వచ్చిందో. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి నేను ఫ్రూట్ కస్టర్డ్తో వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం కదా, పిల్లలకి ఇలా చేసి పెడితే బాగుంటుందని నేను ఈరోజు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పాలు, కస్టర్డ్ పౌడరు, యాపిల్, దానిమ్మ, అరటిపండు, ద్రాక్ష అండి. మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి వేయట్లేదు. ఉత్త ఫ్రూట్స్తోనే చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా అయితే ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా కడుక్కుందామండి. కడుక్కునే ముందు నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎముడు ఇంకొంచెమే సాల్ట్ వేసి అన్నీ కడుక్కుందామండి నీట్గా. ఇన్ని వేయనండి, ఫ్రూట్స్ కొన్ని వేసుకుందాం. నేనైతే లీటర్ పాలకి చేస్తున్నాను, అందువల్ల నేను కొన్ని ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాలు కాసుకున్నామండి. పాలు బాగా చిక్కగా కొంచెం వచ్చేదాకా బాగా మరిగించుకోవాలి. తిప్పుతూ బాగా కలపాలి. మన పాలు బాగా మరిగే లోపల మనం ఈ ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా కడిగి తొక్కు తీసి కట్ చేసుకుంటామండి. అప్పుడు తొక్కు తీసి అరటిపండు తీసి ఆడబెట్టి ప్లేట్లో. ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేస్తానండి. దానిమ్మ, యాపిల్ అన్నీను. మామూలు ద్రాక్ష రెండుగా కోసేమ్మా, ఎక్కువ ముక్కలు కట్ చేయబాకు. అంతే. ఇగో చూడండి, అన్నీ కట్ చేసింది. ఇది మాత్రం యాపిల్ మాత్రం తొక్కు తీసుకోకూడదు, తొక్కుతోటే కట్ చేసుకోవాలి. దానిమ్మ, అరటిపండు అన్నీ కట్ చేసేసాము. పాలు కూడా కాగిపోయాయి. ఇప్పుడైతే మనం దీంట్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నామండి. ఇదిగోండి, ఫ్రూట్స్ కూడా కట్ చేసేసాము అన్నీ నీట్గా. మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, నేనైతే వేయట్లేదు, అవి కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రూట్స్ మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము. ఈ లీటర్ పాలకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అండి. వాటర్ వేసి కలుపుకున్నాము. 2 స్పూన్లు అండి 1 లీటర్ పాలకి. ఇంకొక స్పూన్ వేయమ్ముడు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి. స్పూన్ తీసుకోముడు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం, ఉండలేకుండా కలుపముడు. పట్టుకో, గిన్నె చేత్తో పట్టుకో, కలుపు. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి 2 స్పూన్లు. ఇప్పుడు పాలు చూడండి మరుగుతూ ఉన్నాయి కదా, స్టవ్ ఆపకూడదు. ఇట్లా మరుగుతున్నప్పుడే మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి, లేకపోతే ఉండ చుట్టేస్తుంది. బాగా కొంచెం మరిగించుకోవాలండి. ఇలాగే స్మెల్ చాలా బాగా వస్తుందండి. కలర్ కూడా మారిపోయింది చూడండి. ఇలా మరిగిపోయింది బాగా. పాలు, కస్టర్డ్ పౌడర్ అంతా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. చక్కెర మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. అంతేనండి, అన్నీ కలిసిపోయాయి. చక్కెర, కస్టర్డ్ పౌడర్, పాలు అన్నీ చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలి. స్టవ్ ఆపేసి
బాగా చల్లార్చుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి చల్లారిపోయింది. చూడండి కొంచెం ఎలా తిక్కో క్రీమ్ ఇలాగ వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. ఇదైతే వేడి మీద ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేసుకోకూడదండి. చాలామంది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని మనం ఫ్రూట్స్ వేసుకుంటారు. మనమైతే ఇప్పుడే కలిపేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తినొచ్చు, లేకపోతే మామూలుగానే తినొచ్చు. చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ వేయాలి. ఇప్పుడు నేను ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇవన్నీ కలిపేద్దామండి. చూడండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి మన ఫ్రూట్ కస్టర్డ్ ఎంత ఈజీగా టేస్టీగా తయారైపోయిందో. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది కూడా. తప్పకుండా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎలా ఉందో చూసేదానికి కానీ ఫ్రూట్స్ కానీ అసలు చూస్తుంటేనే చాలా బాగుందండి. తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉంది. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి. చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి. బాయ్.